వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఓ మగువ, 100 మంది మగాళ్ళు. ఇదేదో బలాత్కారం సీన్ కాదు, ఇదేదో సినిమా స్టోరీ కాదు, నిజంగానే జరిగింది. ఓ మగువ 3 ఏళ్ల కాలంలో 100 మందితో పడక సుఖం పంచుకుంది, వాళ్లతో ఎంజాయ్ చేసింది, 100 మందిని ఆకర్షించింది. సరే, వ్యభిచార గృహాలు ఇది జరుగుతూనే ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఓ మగువ, ఓ ఇల్లాలు భర్త సాయంతో 100 మందికి పైగా 3 ఏళ్ల కాలంలో 100 మందికి పైగా విటులను ఆకర్షించి వాళ్ళను లోబర్చుకొని వాళ్లతో పడక సుఖాన్ని పొందింది. అంతేకాదు, వాళ్లను బ్లాక్మెయిల్ చేసింది, వాళ్లను నిలువున దోచుకుంది, వాళ్లను బజారు కీడ్చింది. కానీ తాను కోట్లు సంపాదించింది. ఎస్, భార్యాభర్తలు కలిసి చేసిన నాటకం ఇది. ఆ మహిళ భర్త సాయంతోనే 100 మందికి 3 ఏళ్ల కాలంలో 100 మందికి పడక సుఖం అందించి వాళ్ళను బ్లాక్మెయిల్కు గురి చేసి వాళ్ళను నానా ఇబ్బంది పాలు చేసింది, వాళ్లను ఆర్థికంగా పూర్తిగా దోచేసుకుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ప్రాంతానికి చెందిన ఓ దంపతులు ఉపాధి నిమిత్తం, ఉద్యోగ నిమిత్తం, వ్యాపార నిమిత్తం కరీంనగర్కు వలస వచ్చారు. అక్కడ మార్బుల్ వ్యాపారం చేస్తున్నారు, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేస్తున్నారు. కానీ వ్యాపారంలో వాళ్ళకి నష్టం వచ్చింది. నష్టం వస్తే వేరే వ్యాపారం చేయాలి, ఇంకేదో చేసుకోవాలి. కానీ ఆ ఇద్దరికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదే మగాళ్లను మోసం చేయడం. ఆలోచన వచ్చింది తడువుగా వీళ్ళు సోషల్ మీడియాలో ఆ మహిళ ఫోటోలు, ఎక్స్పోజింగ్ ఫోటోలు ప్రచారం చేయడం, చాలామందిని ఆకర్షించడం చకచకా జరిగిపోయింది. చాలామంది ఆ మహిళా ఫోటోలకు ఆకర్షితులయ్యారు. వాళ్ళని సోషల్ మీడియా ద్వారానే సంప్రదించి వాళ్ళను తన గదికి పిలిపించుకునేది. వాళ్ళతో శృంగార సమయంలో, వాళ్ళతో ఆమె ఎంజాయ్ చేసిన సమయంలో సాక్షాత్తు మొగుడు, వీడు ఎలాంటి మొగుడో మనకు అర్థం కాదు, అది పక్కన పెడితే సాక్షాత్తు మొగుడు గారు ఆ శృంగార సన్నివేశాలను వీడియో చిత్రీకరించి దాచుకునేవాళ్ళు. వాళ్ళు పని అయిపోయి వెళ్ళాక ఓ 2-3 రోజుల్లో వాళ్లకు ఆ వీడియోలు పంపించి ఇవన్నీ సోషల్ మీడియాలో పెడతాం, లేదా మీ బంధుమిత్రులకు అప్పగిస్తాం అంటూ డబ్బులు డిమాండ్ చేసేవాళ్ళు. 100,000, 1,000 కాదు, లక్షలు, కోట్లలో వీళ్ళు డబ్బులు వసూలు చేశారు. ఇలా 100 మందికి పైగా మగాళ్లను ఆకర్షించి వాళ్లతో పడక సుఖం పొంది వాళ్ళ డబ్బులంతా దోచుకున్న ఈ జంట పోలీసులకు చిక్కింది. కరీంనగర్ పోలీసులు వీళ్ళిద్దరిని, అంటే ఈ జంటను, భార్యాభర్తల్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆ జంట చేసిన దురాగతాలను మీడియాకు వెల్లడించారు. తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్ లో పాల్గొంటూ, అటు సెక్స్ లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి అటు వీడియోలను ఫోన్లలో బంధించి వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అటు వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని, లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాట్ మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జల్సాలు చేస్తున్నారా. అందులో ఎంత జుగుసాప్కరమైన వ్యాపారం ఇది. వ్యాపారంలో నష్టం వచ్చింది, సరే వేరే వ్యాపారం చేసుకోవాలి, అడుక్కు తినులు బతకాలి. కానీ ఆ జంట మోసాలకు తెరలేపింది, పడకింటి సుఖాల పేరుతో మోసం చేసింది, చాలామందిని దోచుకుంది. చివరికి ఓ లారీ ఓనర్ ఇలాగే మోసపోయాడు. అతను ఇక మళ్ళీ డబ్బులు వసూలు చేస్తుంటే ఇక తప్పదు అనుకొని పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ జంటను అదుపులోకి తీసుకున్నారు.